హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ గత నెల రోజుల నుంచి కూడా జైల్లోనే ఉన్నారు, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అతని గురించి రెండు వార్తలు అయితే బయట సర్క్యులేట్ లో ఉన్నాయి సార్. ఒకటి, అతను జైల్లోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా తన ప్రియురాలైన శ్రీవర్షిని కోసం అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఇంకో వార్త ఏంటంటే ఆయన అసలు ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి, ఫుడ్ తినకపోవడం వల్ల బ్లడ్ కూడా కక్కేసుకున్నాడు, అతని హెల్త్ ఏం బాగాలేదని కూడా చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి నిరాహార దీక్ష జైల్లో చేయడం ఏంటి, మీరేం చెప్తారు సార్ ఈ సమాచారం? ఇప్పుడు అంటే లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యి దాదాపు 1 month దాటింది. ఎందుకంటే April 22nd అతను జైలుకి వెళ్ళాడు. అతన్ని లైంగికంగా టెస్ట్ చేయకుండా మేము జైల్లో తీసుకోమని సంగారెడ్డి జైల్లో చెప్పారు. సో అందుకని ఇతన్ని అక్కడ సంగారెడ్డి హాస్పిటల్లో టెస్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసినప్పుడు ఇతను ట్రాన్స్జెండరే అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతను 2 సార్లు సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీలు చెన్నైలో ఇండోర్లో 2 సార్లు చేసుకున్నాడు. సో అంగం అయితే కట్ చేసి అక్కడ చిన్న హోల్ పెట్టారు. మిగతా హార్మోనల్ థెరపీ మిగతా వాళ్ళు చేసుకున్నంత ఎఫెక్టివ్గా ఏమి చేసుకోలేదు. కాబట్టి కంప్లీట్గా అమ్మాయి లక్షణాలు రాలేదు. కానీ అతనైతే ట్రాన్స్జెండర్ అని చెప్పారు. ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా జైల్స్ లేవు. ఇప్పటివరకు మనకి టూ జెండర్సే ఉన్నాయి జైల్స్. కానీ జనరల్గా బయట బాత్రూమ్లు కూడా మేల్ ఫిమేల్కే ఉంటుంది తప్ప ట్రాన్స్జెండర్కి అనేది లేదు. వాళ్ళు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల చాలాసార్లు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్స్ 2 రకాలుగా ఉంటారు. మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళే ఫిమేల్గా మారిపోతారు. ఫిమేల్గా మారిపోయినప్పుడు వాళ్ళని ట్రాన్స్ ఉమెన్గా పిలుస్తారు. రివర్స్లో ఫిమేల్ బాడీలో మేల్ మైండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫిమేల్ లక్షణాలని పక్కన పెట్టి మేల్ లక్షణాలని సంతరించుకోవడం, మేల్ అంగము అవన్నీ కూడా పెట్టుకోవడం, దాని మీద నేను వీడియో చేశాను, అవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా మేల్గా మారిపోవచ్చు. అలాగ మారిపోయిన వాళ్ళని ట్రాన్స్ మ్యాన్ అంటారు. ఈ ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్ ఎక్కువ ఉంటారు. సో ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు ఉమెన్గానే గుర్తిస్తారు, గుర్తించమని అడుగుతారు. అందుకనే స్త్రీగానే వాళ్ళని మనం చూడాలి. సో స్త్రీల జైల్లోనే పెట్టాలి అనేది కోర్టు కూడా చెప్పింది. ఆ కోర్టు చెప్పిన దాని ప్రకారం చెంచల్ కూడా స్త్రీల జైల్లో పెట్టారు. స్త్రీల జైల్లో పెడితే కూడా ఈ ట్రాన్స్జెండర్ ఒక పక్కేమో స్త్రీని పెళ్లి చేసుకొని నేను బిడ్డగంటానని అమ్మాయి చెప్తుంది. ఇతను కూడా మళ్ళీ నేను అంగం పెట్టుకొని మారిపోతాను మగవాడిగాని ఇతను చెప్పినట్టుగా చెప్తున్నారు. అందుకని అతనికి సపరేట్గా ఒక సెల్లో స్త్రీలతో కూడా మింగిల్ చేయకుండా, ఎందుకంటే ఇతను అక్కడ మళ్ళీ స్త్రీలతో రొమాన్స్లోకి వెళ్ళాడంట ఒక ప్రాబ్లం. కాబట్టి ఎందుకంటే బయట ఇతను స్త్రీగా బిహేవ్ చేయట్లే, మగవాళ్ళలాగా బిహేవ్ చేసి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఫస్ట్ రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు January 1st 2025. ఆ తర్వాత 12 రోజులకి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతను జైలుకి వెళ్ళినాక కరీంనగర్లో కొత్తపేటలో ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇతను కొండగట్టుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత నా బాడీ అంతా తాకి లైంగికంగా అత్యాచారం చేశాడని అమ్మాయి కేసు పెట్టింది. సో అంటే మనకు తెలిసి ఇక్కడ 3 అమ్మాయిలను అయితే అతను పెళ్లి చేసుకున్నాడు తెలిసింది. అంటే ఇతను మగవాడ అమ్మాయి అన్నప్పుడు క్లియర్గా మగవాళ్ళ లక్షణాలు ఉన్నాయి. అంగం ఉన్నా లేకపోయినా అతను మగవాళ్ళ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ స్త్రీలతో కలిపి ఇతన్ని సెల్లో పెట్టకుండా సపరేట్ సెల్లో పెట్టాడని చెప్తున్నారు. సో అందరూ ఏమనుకున్నారు, ఈ అఘోరికి బయట సర్కిల్ ఉంది, పొలిటికల్ లీడర్స్ హెల్ప్ ఉంది, ఒక మినిస్టర్ భార్య ఇతను కాళ్ళు మొక్కింది, ఇవన్నీ అనుకొని బెయిల్ త్వరగా వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ అఘోరి మరి ఏ కారణం చేత కానీ సపరేట్ లాయర్ని పెట్టుకోలేదు. నాకు ఆర్థిక స్తోమత లేదని కోర్టులో చెప్పడం వల్ల కోర్టు అఘోరికి ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్, రవి అనే ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని అప్పగించింది. లీగల్ ఎయిడ్ కౌన్సిల్కి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. అది వెరీ నామినల్ మనీ ఉంటుంది. అందుకని వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపారు. సో ఇప్పుడు అఘోరికి కూడా యాక్చువల్గా నేను ఆ మధ్యనే ఒక చాలా కాలం ఉన్న ఒక ఖైదీతో మాట్లాడితే అతను ఏమంటున్నాడంటే అసలు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వల్లనే చాలామంది ఖైదీలు నెలల తరబడి జైల్లో మగ్గుతున్నారని అతను చెప్తున్నాడు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు తీసుకున్నాక ప్రైవేటు అతన్ని వీళ్ళు అలో చేయరు. ఎందుకంటే ప్రైవేటు పెట్టుకుంటే ఇతను గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు రాదు. ప్రైవేట్ అతన్ని అలో చేయరు, వీళ్ళు చేయరు. వీళ్ళు కేసులు ముందుకు తీసుకెళ్లరు, ప్రైవేట్ అతన్ని అలో చేయరు. అలా వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అందువల్ల చాలామంది ఖైదీలు జైళ్ళలో మగ్గుతున్నారని అతను చెప్పాడు. ఇప్పుడు ఇతను చేసిన తప్పు కూడా ఏంటంటే అఘోరి
సప్పో చేసి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే ఆ డబ్బుల కోసం అతను గట్టిగా ఆర్గ్యూలు చేసి బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఇతని మీద ఉన్నది చీటింగ్ కేసు, దారుణమైన కేసులు ఏం కాదు. ఒక లేడీ ప్రొడ్యూసర్ దగ్గర 9,80,000 తీసుకొని నగ్న పూజలు అవన్నీ చేస్తానని చెప్పి ఆమెను వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళి ఉజ్జయినిలో ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో పూజలు చేశాడు. అంతవరకు వీళ్ళు సాటిస్ఫైడ్. అక్కడ వరకు ఆగుంటే పర్వాలేదు. అక్కడి నుంచి ఇతను మళ్ళీ బెదిరించడం, మళ్ళీ ఒక 5 లక్షలు అడగడం, ఈకపోతే మీకు చెడ్డ చేసే పూజలు చేపిస్తానని, చుద్దర పూజలు చేపిస్తాను బెదిరించడం, ఈ టార్చర్ తట్టుకోలేక ఆమె వెళ్ళి మోకిల్లా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసులోనే ఇతను అరెస్ట్ చేశారు. అది కాకుండా ఇతని మీద రాధిక అనే అమ్మాయి, రాధ అనే అమ్మాయి కేసు పెట్టింది. తర్వాత ట్రాన్స్జెండర్ జోగిని సంధ్య ఆ అమ్మాయి కేసు పెట్టింది. అవి కూడా నమోదైనవి. మొన్న కరీంనగర్లో ఇతను మాజీ భార్య కేసు పెట్టింది, ఆ అమ్మాయిది కూడా నమోదైనవి. అంటే మనకు తెలిసి ఇప్పుడు మొత్తం 4 కేసుల వరకు ఇతని మీద ఉన్నాయి. సో ఇతనికి ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా ఇంకొక కేసులో ట్రాన్సిట్, దీంతో ప్రిజనర్ ట్రాన్సిట్ పీటీ వారెంట్ అంటారు, పీటీ వారెంట్ వేసి ఇతను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతను మరి ఎందుకు చేశాడో కానీ స్ట్రాటజిక్ తప్పు అయితే చేశాడు. ప్రైవేట్ లాయర్ని పెట్టుకోకపోవడం ఇతను చేసిన తప్పు. ఆ రవి ముందు నుంచి మాట్లాడేది చూస్తేనే ఇతనికి శిక్ష అతనే వేయించేట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఇతనికి 10 ఏళ్ళు పడుతుందని చెప్తున్నాడు, శిక్ష పడుతుందని, అసలు బెయిల్ రాదని ముందే చెప్తున్నారు. ఎవరు డిఫెన్స్ అడ్వకేట్లు అలా మాట్లాడరు. డిఫెన్స్ అడ్వకేట్లు 100% బెయిల్ వస్తుంది ఇతనికి, ఇతను తప్పు చేయలేదని మాట్లాడతారు తప్ప 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే అతను తప్పు చేశాడని ఇతను నమ్ముతున్నాడు కదా. కోర్టులో ప్రూవ్ కాకనే ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఆమెది కూడా తప్పు ఉంటుంది కదా. ఆమె ఎట్లా నగ్న పూజలకు ఒప్పుకుంటుంది? నగ్న పూజల కోసం ఎందుకు అంత డబ్బులు ఇచ్చింది? ఇవన్నీ రేపు కోర్టులో డిస్కషన్కి వస్తాయి. కానీ అతను ముందే ఇలా మాట్లాడు. సో ఈ నేపథ్యంలో శ్రీవర్షిని తీసుకెళ్ళిపోయి అక్కడ కస్తూర్బా హోమ్ ఉంది, అది ఇప్పుడు స్వాతంత్రం ముందు పెట్టిన హోమ్, ఆ హోమ్లో పెట్టారు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఆ అమ్మాయిని హోమ్ వాళ్ళు బయటకు వదలరు. ఆ అమ్మాయి వాలంటరీగా వచ్చి జైలుకి వచ్చి చూసే పరిస్థితి లేదు. ఇతనికేమో ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేడు, ఎందుకంటే పెళ్ళై వారం కూడా కాలేదు. సో కొత్త మోజు కూడా తీరకముందే ఇదైపోయింది. పైగా వాళ్ళిద్దరూ హైలీ ఎమోషనల్గా బంధం అనేది కనిపిస్తుంది మనకి. సో ఈ నేపథ్యంలో అతను బెయిల్కి రాంగ్ స్ట్రాటజీ చేశాడు. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా పిలిపించుకోవాలి, కనీసం చూడాలి అన్న కోరిక ఎలా నెరవేర్చుకోవాలో అతనికి తెలియట్లేదు. అతన్ని పోయి కలిసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అతనికి విపరీతమైన అహంకారం వచ్చేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళలో పాపులర్ అయ్యేసరికి నోటి దోలతో అందరినీ తిట్టడం, జర్నలిస్టులను బెదిరించడం, చివరికి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ను కూడా బండబూతులు తిట్టిన ఆడియో బయటకు వచ్చింది. సో రాజ్యాంగాన్ని నేను పట్టించుకోను, లాని పట్టించుకోను, నా ఇష్టం అన్న రీతిలో అతను రెచ్చిపోయాడు. సో నేను చాలాసార్లు చెప్తుంటాను, నా ఇష్టం అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే ఫూల్ లేదు. ఎవరికి ఇక్కడ కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఎవరికి లేదు. ఇదేంటంటే ఫ్రీడమ్ ఉందని మనకు భ్రమ కల్పిస్తుంది కన్జ్యూమరిజం. ఆ భ్రమ ఎప్పుడో ఒకసారి బ్రద్దలవుతుంది. బ్రద్దలైనప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి. అందుకని మనం ఎంత పాపులర్ అయినా కూడా ఒళ్ళు జాగ్రత్త పట్టుకొని ఉండాలి. అది అఘోరికి తెలియదు. అందుకని ఇప్పుడు సిస్టమ్ అనేది అఘోరికి తెలియజేస్తుంది. సో ఇప్పుడు అఘోరి కొత్తగా నిరాహార దీక్ష చేస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే జైలు అధికారుల్ని బెదిరించడానికి నిరాహార దీక్ష. మామూలుగా నిరాహార దీక్ష చేస్తే జైల్లో నేరం, ఫుడ్ తినకపోతే నువ్వు నేరం చేసినట్టు జైల్లో, అది ఇంకొక కేసు అవుతుంది యాక్చువల్గా. అందుకని ఏం చేస్తారంటే నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీ ముందు ఫుడ్ పెట్టేస్తారు రోజు. అతను ఏం తింటాడో ఆ ఫుడ్ పెట్టేస్తారు. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు నిరాహార దీక్ష చేశాం. అక్కడ ఖైదీలకి పోలీసులు వచ్చి కోర్టుకి తీసుకెళ్ళట్లేదు. కోర్టుకి తీసుకెళ్ళకపోవడం వల్ల, వాయిదాలకు వెళ్ళకపోవడం వల్ల దాదాపు 1 నెలలో బయటికి వెళ్ళే వాళ్ళు కూడా సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సో అందుకని మేము నిరాహార దీక్ష చేస్తాం. మాకు ఎస్కార్ట్ రావాలి, కోర్టులకు తీసుకెళ్లాలని. నా గురించి కాదు, మిగతా వాళ్ళ గురించి. నాకు వస్తున్నారు, నేను వెళ్తున్నా, మిగతా వాళ్ళకి రాలేదు అన్నమాట. సో అలాగా నిరాహార దీక్ష చేసినప్పుడు మా ముందు ఫుడ్ పెట్టేసేవాళ్ళు. ఈ ఫుడ్ చూసి కొంతమంది టెంప్ట్ అయిపోయి నిరాహార దీక్ష మానేసేవాళ్ళు. ఎందుకంటే ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది, తినకుండా ఉండాలి. ఒక పూట ఉంటారు, 2వ పూట ఉంటారు, 3, 4వ పూటలకి వీక్ అయిపోతారు. అలాగా ఇతని ముందు కూడా పెడుతున్నట్టు తెలిసి ఇతను మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాడు. నాకు ఆమె కావాలి, శ్రీవర్షిని కావాలని గట్టిగా కేకలు పెట్టడం, ఆరవరం. మామూలుగా అతను చూసాం మనం బయట, గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ చేస్తుంటాడు కదా, అలాగే జైల్లో చేస్తున్నాడు. కానీ జైల్లో ఎవడు పట్టించుకోడు. బయట అంటే మీడియా ఇవన్నీ చూసి పోలీసులు భయపడ్డారు.
అక్కడ ఇంకా అవసరమైతే కొడతారు కూడా వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఎవరు అడగరు కదా, ఎవరు చూడరు, మూలేసి కొట్టినా అతన్ని దిక్కు ఎవరు ఉండరు. అందువల్ల అతనికి ఇప్పుడు బ్లడ్ కక్కుంటున్నాడు, అతని ఆరోగ్యం విషమంగా ఉంది అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో ఎంత నిజమో తెలియదు, ఎందుకంటే జైలు అధికారులు అఫీషియల్గా చెప్పలేదు, పోలీసులు అఫీషియల్గా చెప్పలేదు, అతని తరపున అఫీషియల్గా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళ అమ్మ కాదు, నాన్న చెల్లెలు వచ్చిపోయారు, వాళ్ళు మీడియాతో మాట్లాడొద్దని అతను చెప్పాడు కాబట్టి వాళ్ళు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో అథెంటిక్గా అఘోరి పరిస్థితి ఏంటి అనేది బయటికి తెలియని పరిస్థితి. ఒక్కసారిగా అంటే అఘోరి ముందుకెళ్ళినా వెనక్కెళ్ళినా కదిలినా వార్తల్లో నిలిచే అఘోరి ఇవాళ అఘోరి పరిస్థితి ఏంటి, అసలు బెయిల్ ఇస్తుందా రాదా, ఇంత ఘోరం అయిపోయిందని అఘోరి మీద కోపంగా ఉన్న వాళ్ళు కూడా అఘోరి మీద జాలి కలిగే కండిషన్లోకి వెళ్ళిపోయారు. మరోవైపు ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది బ్రహ్మాండమైన హోమ్, అది అక్కడ మంచిగా చదువుకోవచ్చు, అక్కడ మంచి వాళ్ళకి ఆ అమ్మాయికి ఏమన్నా స్కిల్స్ ఉంటే దాన్ని డెవలప్ చేస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అది అమ్మాయికి ఒక రకం మంచిదే, హోమ్లో ఉండడం, వీడితో కూడా బయట తిరిగి బాధలు పడే కంటే అక్కడ ఉండడం మంచిదే అమ్మాయికి. కానీ అఘోరికి మాత్రం పిచ్చెక్కుతుంది. ఇప్పుడు అర్థమైంది సోషల్ మీడియాతో పెట్టుకొని పాపులర్ అయితే ఏమవుతుందో అని. గతంలో కూడా మనం చూసాం, రాకేష్ మాటర్ కావచ్చు, బర్రెలక్క కావచ్చు,